హలో ఫ్రెండ్స్, ఈరోజు మన తిరుమల ట్రిప్లో డే 3. ఈరోజు ఒక చిన్న ప్లాన్ వేసాం. ఏంటంటే తిరుమల సరౌండింగ్స్లో రేర్గా ఉండే చాలా మంచి టెంపుల్స్, ఒక 4 టెంపుల్స్ని విజిట్ చేసాం. ఫస్ట్ టెంపుల్ వచ్చేసి శ్రీ పల్లికొండేశ్వర స్వామి టెంపుల్. ఇది సురుట్టుపల్లి అనే ఊరిలో ఉంది. తిరుపతి రైల్వే స్టేషన్ నుంచి 74 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. ఇది ఆంధ్ర తమిళనాడు బార్డర్లో ఉంది. దాని నుంచి ఒక 12 కిలోమీటర్లు వెనక్కి వస్తే శ్రీ వేదనారాయణ స్వామి టెంపుల్ ఉంటుంది. ఇది నాగలాపురంలో ఉంది. దాని నుంచి ఒక 27 కిలోమీటర్స్ మళ్ళీ వెనక్కి వచ్చామంటే శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది. ఇది నారాయణవనం అనే ఊరిలో ఉంది. అండ్ అక్కడి నుంచి ఒక 21 కిలోమీటర్స్ వెనక్కి వస్తే శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్ అని ఉంది. ఇది అప్పలాయకుంట అనే ఊరిలో ఉంది. వీడియో మొత్తం చూస్తే ఆ టెంపుల్ ఏంటి, వాటి విశేషాలు ఏంటి మొత్తం డీటెయిల్గా చెప్తాను. స్కిప్ చేయకుండా చూడండి. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. మన ఫస్ట్ డెస్టినేషన్ అయిన శ్రీ పల్లికొండేశ్వర స్వామి టెంపుల్కి అయితే వచ్చేసాం. ఇది సురుట్టుపల్లి అనే ఊరిలో ఉంది. ఈ టెంపుల్ స్పెషాలిటీ ఏంటంటే ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా ఇక్కడ శివుడు మనకి పడుకొని కనిపిస్తారు. అందుకే ఈయన పేరు పల్లికొండేశ్వర స్వామి అంటారు. అండ్ ఇక్కడ శివుడికి అభిషేకం చేయకుండా నందికి అభిషేకం చేస్తారు. మనందరికీ తెలుసు, క్షీరసాగర మదనం టైంలో మందార పర్వతాన్ని చిలికి దేవతలు అసురులు కలిసి అమృతాన్ని బయటకు తీశారు అని. ఆ టైంలో కాలకూట విషం కూడా బయటకు వచ్చింది. ఆ విషాన్ని శివుడు తన గరణంలో ఉంచుకుంటాడు. ఆ విషం ఎంత పవర్ఫుల్ అంటే సాక్షాత్తు మహాశివుడు కూడా ఆ విష ప్రభావానికి కాసేపు మూర్చబోతాడు. ఆ మూర్చపోయిన టైంలో శివుడు అయితే ఇక్కడ రెస్ట్ తీసుకున్నారు. అండ్ పార్వతీదేవి అతన్ని ఒళ్ళో ఉంచుకొని అతని గరళం దగ్గర నొక్కింది. అందుకే ఆ విషయం అక్కడతో ఆగిపోయింది అని అంటారు. సో ఇది ఈ టెంపుల్ హిస్టరీ. ఈ టెంపుల్ని శివశయన క్షేత్రం అని కూడా అంటారు. ఇక్కడ గర్భాలయంలో కాకుండా పక్కన ఇంకొక ఆలయం ఉంటుంది. అక్కడ శ్రీరాముడు ప్రతిష్ఠించిన రామలింగేశ్వరుడు అనే ఒక శివలింగం ఉంటుంది. అండ్ ఇక్కడికి లవకుశులు కూడా వచ్చారు అనడానికి గుర్తుగా లవకుశుల పాదముద్రలు కూడా ఉంటాయి. ఈ టెంపుల్కి పిల్లను పుట్టని వాళ్ళు, పెళ్ళి కావాల్సిన వాళ్ళు వస్తే ఆ కోరిక నెరవేరుతుంది అంటారు. ఈ టెంపుల్ని హరిహర బుక్కరాయలు అయితే నిర్మించారు. సో ఈ టెంపుల్ చాలా పాతది అండ్ ఆర్కిటెక్చర్ కూడా చాలా అందంగా ఉంటుంది. ఓం నమః శివాయ, 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 ఓం నమః శివాయ. ఇక్కడ నుంచి మనం నాగలాపురంలో ఉన్న శ్రీ వేదనారాయణ స్వామి టెంపుల్కి అయితే వెళ్ళబోతున్నాం. అసలు ఈ ఊరికి నాగలాపురం అని పేరు ఎలా వచ్చిందో తెలుసా? శ్రీకృష్ణదేవరాయలు గారి అమ్మగారి పేరు అయితే నాగలాదేవి. సో ఆమెకి గుర్తుగా ఈ ఊరికైతే నాగలాపురం అని పేరు పెట్టారు. ఈ టెంపుల్ మనకి సురుట్టుపల్లి నుంచి తిరుపతికి రిటర్న్ అయ్యే దారిలో సురుట్టుపల్లి నుంచి అరౌండ్ 12 కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటుంది. రిటర్న్లో ఎందుకు చూస్తున్నాము అంటే మనకి టైమింగ్స్ అనేది సెట్ అవ్వాలని చెప్పి మేము రిటర్న్లో కవర్ చేసాం అనమాట. ఇదే మన సెకండ్ డెస్టినేషన్ శ్రీ వేదవల్లి సమేత శ్రీ వేదనారాయణ స్వామి ఆలయం అనమాట. చాలా పాత టెంపుల్. ఇది 14th సెంచరీలో విజయనగర సామ్రాజ్యపు రాజుల చేత నిర్మించబడిన ఆలయం. ఈ టెంపుల్ స్పెషాలిటీ ఏంటో తెలుసా? దశావతారాల్లో మొట్టమొదటి అవతారం అయిన మత్స్యావతారం రూపంలో మనకి మహావిష్ణువు అయితే ఇక్కడ దర్శనం ఇస్తారనమాట. శ్రీరాముడు శ్రీకృష్ణుడికి టెంపుల్స్ ఉండడం చాలా కామన్, కానీ మత్స్యావతారం రూపంలో ఉన్న మహావిష్ణువు ఆలయాలు చాలా రేర్. ఈ టెంపుల్కి ఉన్న ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే సూర్య పూజ ఉత్సవం. ఈ ఉత్సవాన్ని మనుషులు ఎవరు చేయరు, డైరెక్ట్గా సూర్య భగవానుడే చేస్తాడు. సంవత్సరంలో 3 రోజులు, మార్చ్ 26, 27, 28 ఈ 3 రోజులు సూర్య భగవానుడైతే మహావిష్ణువుకి తను నేరుగా పూజ చేస్తారంట. మార్చ్ 26 పాదాల దగ్గర, మార్చ్ 27 నాభి దగ్గర అండ్ మార్చ్ 28 మొహం దగ్గర. ఈ 3 ప్లేసెస్లో సూర్యకాంతి అయితే డైరెక్ట్గా పడేలాగా ఈ టెంపుల్ని అయితే నిర్మించారనమాట. అసలు 14th సెంచరీలో ఇలాంటి ఒక ఆలోచన వచ్చిందంటే చాలా గ్రేట్ అనే చెప్పాలి.
అండ్ అక్కడి నుంచి మనం అయితే నారాయణ వనంలో ఉన్న శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని అయితే వెళ్ళి చూడబోతున్నాం అనమాట. మామూలుగా ఏ టెంపుల్లో అయినా శ్రీనివాసుడు పద్మావతి వేరువేరుగా ఉంటారు, కానీ ఈ టెంపుల్లో మాత్రం శ్రీనివాసుడు పద్మావతి కలిసి ఉన్న ఏకైక క్షేత్రం ఈ కళ్యాణ వెంకటేశ్వర స్వామి క్షేత్రం. అండ్ ఈ ప్లేస్లోనే శ్రీనివాసుడికి పద్మావతికి పెళ్లి జరిగిందో అని కూడా అంటారు. అండ్ ఆ పెళ్ళికి ఆనవాళ్ళు కూడా ఈ టెంపుల్లో అయితే ఉన్నాయి. సో పదండి చూసేద్దాం. ఓం నమో నారాయణాయ. 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 ఓం. ఇదే శ్రీనివాసుడి పెళ్ళికి నలుగుకి వాడిన తిరగలన్నమాట. 10 మంది తిప్పినా తిప్పలేనంత పెద్దగా ఉంది కదా. అండ్ ఇదే మనకి శ్రీవారి కళ్యాణ మండపం. ఇంకా చాలా ఉన్నాయి, కానీ మొబైల్ ఎలో చేయకపోవడం వల్ల నేనైతే ఎక్కువ షూట్ చేయలేదు. సో ఇదన్నమాట టెంపుల్. ఓం నమో నారాయణాయ. ఓం నమో నెక్స్ట్ టెంపుల్ వచ్చేసి అప్పలయ్యకుంట అనే ఊరు. ఇక్కడ నుంచి ఒక 21 కిలోమీటర్స్ వెళ్తే అక్కడ శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయం అని ఉంటుంది. ఈ టెంపుల్ స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ వెంకటేశ్వర స్వామి మనకి అభయహస్తంలో దర్శనం ఇస్తారనమాట. పద్మావతితో వివాహం అయిపోయిన తర్వాత శ్రీనివాసుడు అయితే తిరుమలకి బయలుదేరిపోయారు. దారిలో సిద్ధ అనే మహర్షి తపస్సు చేస్తూ ఉంటే అక్కడికి ఈ ప్లేస్లో ప్రసన్నమయ్యారు. అందుకే ఈయనని ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయం అంటారు. తన భక్తుడికి ఈ ప్లేస్లో ప్రసన్నమయ్యారు కాబట్టే అందరి భక్తులకి అభయహస్తంతో అయితే మనకి దర్శనం ఇస్తారు. అండ్ ఈ ఆలయానికి వచ్చి ఏ కోరికన్నా కోరుకున్నాము అంటే మనకి ఖచ్చితంగా తీరిపోతుంది అని కూడా నమ్ముతారు అన్నమాట. నిజంగా చెప్తున్నాను, ఈ టెంపుల్లో వెంకటేశ్వర స్వామిని చూస్తే తిరుమలలో ఉన్న వెంకటేశ్వర స్వామిని దగ్గరగా చూసిన ఫీలింగ్ అయితే వచ్చిందనమాట. చాలా బాగుంది, తప్పకుండా చూడండి ఈ టెంపుల్స్. ఈ 4 టెంపుల్స్ డీటెయిల్స్ అన్నీ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. మొత్తానికి మా ఈ 3 రోజుల తిరుమల ట్రిప్ అయితే అయిపోయింది. మేమైతే ఇంటికి రిటర్న్ అయిపోతున్నాం. మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుద్దాం. బాయ్.